దూర విద్యా పితామహుని వర్ధంతి వేడుకలు దూర విద్యా పితామహులు ప్రొఫెసర్ స్వర్గీయ గడ్డం రామరెడ్డి 30వ వర్ధంతి వేడుకలను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ వంగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ముందు ఉన్న వారి విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గడ్డం రామరెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం, రామరెడ్డి అమర్ రహే అంటూ వారి ఆశయాలు కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్బీవీఆర్ఆర్ కార్యదర్శి బండ గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ రామరెడ్డి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వర్గీయ గడ్డం రామరెడ్డి భారతదేశంలోనే మొట్టమొదటిగా సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి మధ్యలో చదువు ఆపేసిన బడుగు బలహీన వర్గాల దూర విద్య వ్యవస్థను ఏర్పాటు చేసి వారు ఉన్నత చదువులను పూర్తి చేసి ఉన్నత స్థితిలో ఉండేందుకు కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. వారు ఏర్పాటు చేసినటువంటి సార్వత్రిక విశ్వవిద్యాలయాల ద్వారా ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలను సాధించారని గుర్తు చేశారు. ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ దూర విద్య ద్వారా వారి విద్యను పూర్తి చేసేందుకు వారు చూపిన బాటేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ వంగల శ్రీనివాస్, టీజీసీజీటీఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ టి రాజయ్య, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సత్యప్రకాష్, కె సుధాకర్, రామ్ కిషన్, కట్టవేణు, అంబేద్కర్ కళాశాల సిబ్బందితో పాటు ఆర్బీవీఆర్ఆర్ సెక్రటరీ బండ గోపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గన్ను మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జి రామరెడ్డి గారి 30వ వర్ధంతి దినోత్సవ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలతో అలంకరించి వారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. వీరు భారతదేశంలో సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు నాంది పలికిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ విద్యావేత్త. ఎంతోమందికి భారతదేశంలో ఎంతోమందికి విద్యకు దూరమైనటువంటి ప్రజలకు విద్యను దగ్గర చేయడానికి ఒక నూతన ఒరవడిని సృష్టిస్తూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వారు ఇక్కడ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఈ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళు అనేక పట్టాలు పొంది లక్షలాది మంది విద్యావంతులైనరు. వీరి యొక్క కృషి వల్లనే ఇది జరిగింది. కాబట్టి నిజంగా వీళ్ళందరూ ఎవరైతే విద్యా ప్రమాణం పెరగాలంటే కూడా, విద్యావేత్తలు కావాలంటే కూడా ఈ ఓపెన్ యూనివర్సిటీ ఎంతో సామాన్యునికి, కార్మిక, కర్షక, బీద, చేద అటువంటి వాళ్ళు రెగ్యులర్గా పోయినటువంటి పార్ట్ టైం ఉద్యోగం చేసేవాళ్ళు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.